మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ సహోదరులరా, ఈరోజు ఈ వీడియోలో ముందుగానే మీకు ఒక మాట చెప్పాలి. ఈ వీడియో కొంచెం ఒక 2-3 నిమిషాలు, ఒక 5-6 నిమిషాలు అటు ఇటుగా కొంచెం ఎక్కువైనప్పటికీ మీరు ఫుల్గా వినండి, స్కిప్ చేయొద్దు. ఎందుకంటే పలు రోజుల నుంచి నేను అనుకుంటున్నాను, ఈ నోయా జాన్ అనేటటువంటి ఒక ముసుగు తక్కులాడి ఉంది కదా, ఈ సిస్టమ్ మీద నేను స్పందించాలని అనుకుంటున్నాను. అది నాకు ఈరోజు కుదిరింది. అందుకని జాగ్రత్తగా వినండి, ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. వాస్తవానికి నేను ఈమె మాట్లాడినటువంటి వీడియోలో కొన్ని కట్ చేసుకుని పెట్టవచ్చు, కానీ ప్రతి మాట కూడా విమర్శించే విధంగానే ఉంది. కాబట్టి మీరు చూడండి, ఆ ఛానల్లో నేను చెప్పే కంటే కూడా ఫాల్స్ నేరేటివ్ అనే ఛానల్లో ఉంటుంది. ఫాల్స్ పొజిషన్ నేరేటివ్ అనే ఛానల్లో ఈమె యొక్క వీడియోస్ ఉంటాయి. అయితే మరీ ప్రాముఖ్యంగా మహిమ కుమారి విషయంలో మరి ఈమె చాలా రాసుకొని పూసుకుంటా ఉంది. మంచిదాకా నీకు హృదయపూర్వకంగా వందనాలు. ముసుగు టక్కులాడి యొక్క నీకే. ఈమె ముసుగు తీయమంటే గత వీడియోలో ఏదేదో చెప్పుకొచ్చిందిలే. సరే, ఇప్పుడు ఏమే అందగత్త లేదంటే అందగత్తి కాదన్నది మనకి ఎందుకులే. కానీ నేను ఏమైనా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. ముందు ప్రశ్నలు అడిగే ముందు ఏమేమందంటే, మరి షాలిమరాజు గారి యొక్క వీడియోలు మన మీటింగులు జరిగినాయి కదండి, ఆ వీడియోలు చూసి మరి మెగా కలెక్షన్స్ మహాకూటములు అని తమ్ముళ్ళు పెట్టి ఏదో తన గోడు వెళ్ళబోసుకుంది ఈ అక్కో నువ్వు జాగ్రత్తగా విను. అయితే అందులో ఈమె మరి మాట్లాడుతూ ఏమన్నదంటే కానుకల గురించి ప్రస్తావన తెచ్చింది. మహిమ కుమారి ప్రస్తావన కూడా తెచ్చింది. మహిమ కుమారికి సపోర్ట్ న్యాయం చేయకుండా మహాకూటాలు పెడతావా, ప్రతి సెషన్లో నువ్వు కానుకలు పెడతావా అని కోటాలకు వచ్చేటటువంటి విశ్వాసం నేగి పడేస్తూ ఉంది. నేను ఇది మూలంగా తెలియజేసేది ఏంటంటే, కోటాలకు ఎంతమంది అయితే విశ్వాసాలు వచ్చారు, మీరు కూడా ఇలాంటి వాళ్ళని ప్రశ్నించినా తప్పు లేదని నా అభిప్రాయం. లేక మీరు కూడా చూసుకోండి అవకాశాన్ని బట్టి. ఇప్పుడు ఏమి కోపం ఏం లేదండి, ఏమైనా పురుకొలుపుతున్నటువంటి వెనకుండా నడిపిస్తున్న ఆ మురికికుంట మణికంఠగాడైనా వీకేఆర్ అయినా వీళ్ళ బాధ ఏంటంటే, మీటింగులు జరుగుతూ ఉన్నాయి గడిచిన నెలల పనులు, వాటిని చెడగొట్టాలి, అక్కడికి వచ్చే విశ్వాసం చెడగొట్టాలి, జనం సందర్భం తగ్గిపోవాలని కుట్ర పన్నారు. ఇప్పుడు లక్షలాదిగా వేలాది మంది వచ్చేసరికి మంట పుడుతుంది కడుపులో మంట పుట్టి, మరి ఈ క్షమించండి, ఈ ముసుగులో ఉన్న టక్కులాడి అక్క ఈమె కడుపు మండుతూ ఉంది. అవండి కడుపు మండుతూ ఉండి ఇంక విశ్వాసం కూడా అంటుంది, మీకు సిగ్గు లేదా, మీకు అది లేదు ఇది లేదా, మహిమ కుమారికి న్యాయం చేయకుండా వేషధారణ మాట్లాడుతూ మరి తండ్రి సన్నిధికి వచ్చే విశ్వాసం అందరూ కూడా చదువు లేని వాళ్ళు మిమ్మల్ని బట్టి ఆయన ఆటలాడుతున్నాడు, అది ఇది, అలాంటి వాళ్ళకి మీరు ఎందుకు అసలు మీటింగులకు వస్తున్నారు? మీరు చూడండి, ఆ వీడియో మొత్తం అర్థమైంది. వాళ్ళు కుళ్ళు జనం వస్తున్నారని ఆపాలని ప్రయత్నం చేశారు. అది షాలిమరాజు గారి మీటింగులు ఆయన పనులు కాదు కదా, దేవుని కార్యము కదా, దేవుడు జరిగించుకున్నాడు, దేవునికి స్తోత్రం. ఈ విషయాలన్నీ ఎత్తిపెట్టి మాట్లాడుతూ ఉంది అక్క. ఇంకో మాట కూడా అంది స్టార్టింగ్లో, ఏమన్నదంటే నిన్ను ఎవరు పెట్టమన్నారు షాలిమరాజు గారి వీడియో మీటింగ్స్ అంది. నేను అడుగుతున్నాను అక్క, నిన్నెవరు 3 పూట్ల అన్నం తినమన్నారు? నాకు దీనికి సమాధానం చెప్పు. నీ శరీరాన్ని పెంచుకోవడానికేగా, ఆరోగ్యంగా ఉండటానికేగా, శారీరకంగా. ఇంతేనాక, దానికి ఆపోజిట్ ఆలోచించక్క. ఆత్మీయతలో కూడా బలం పొందుకోవాలక్క. నువ్వు అనొచ్చు, మీరు మామూలుగా మామూలుగా సంఘాల్లో మీరు మెసేజ్లు చెప్పుకుంటారు కదా, అందులో పొందుకోరా అని. పొందుకుంటామక్క. మరీ ప్రాముఖ్యంగా అక్క, సంవత్సరానికి వచ్చి ఒకసారి మీటింగులు తప్పులేదక్క, పెట్టుకోవచ్చు అక్క. కృంగిన వాళ్ళు లేపబడతారు, అనేక బాధలు ఇరుకుల్లో ఇబ్బందులు వచ్చిన వాళ్ళు దేవుని మాట ద్వారా సంధిస్తారు. ఆయనకి ఎవరు చెప్పాలి కోటాన్ని పెట్టాలని? అక్క నువ్వంటే భక్తిహీనురాలు అనుకో, అర్థమవుతుందా? మరి నీలాంటి వాళ్ళకి అవసరం లేకపోయినా కొంతమంది ఆశపడతారక్క, వాళ్ళ కోసమైనా ఆయన మీటింగ్లు పెట్టాలక్క. ఎవరిని అడిగి పెట్టారంటే, మరి ఎవరిని అడిగి నువ్వు అన్నం తింటున్నావు? ఇంకో మాట, నువ్వు ఎవరిని అడిగి ఈ వీడియోలు చేస్తున్నావు? నువ్వు ఒకవేళ చెప్తావేమో, చెప్పవలే ఏమని, నా వెనక మురిక్కుంట మణికంఠ ఉన్నాడు, నా వెనకాల వీకేఆర్ ఉన్నాడు, మరొకరు ఉన్నారు, షాలిమరాజు గారు అంటే పడనోళ్ళు ఉన్నారని నువ్వు చెప్పవచ్చు. ఒకవేళ చెప్పవలే, నువ్వు ఒకవేళ వాళ్ళ గురించి చెప్తే నేను కూడా చెప్తా. మరి ఆయన సన్నిధిలో కూడా ఎదిగిన వాళ్ళు ఉండాలి. అన్న ఈ సంవత్సరం మీటింగ్ లేవని అడిగి ఉండొచ్చు. ఒకవేళ నువ్వు దానికి సమాధానం చెబితే మేము దీనికి సమాధానం చెబుతాం అక్క. ఓకే, దీన్ని తీసి పక్కన పెట్టండి. ఇక జాగ్రత్తగా వినండి. ఈమె
మాట్లాడుతూ బాగా వినాలండి నా ప్రియ ప్రభువునందు ప్రియ సహోదరులారా, బాగా వినండి. విశ్వాసులు కూడా ఇలా మీరు ప్రశ్నించవచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే గుంటనక్కలు కదండి, చూసి వారం లేని మనుషులు కదా, ఎలాంటి వాళ్ళే కదా మతోన్మాదాలకు అవకాశం ఇచ్చేది. కానుకలేసిన తిడుతుంది, మరి ఏమి కాదు, మీరు ఎలా పోయారు, సిగ్గు చేయట్లేదని. రెండవది ఏంటంటే మహిమ కుమార్ న్యాయం చేయలేదు. నేను అడుగుతున్నాను, మీటింగ్ పనుల్లో కూడా ఒక సేవకుడు ఒకరోజు వీడియో పెట్టాడు, ఆనందపాలని అనే ఒక సేవకుడు. ఏమని, మీరు ఎందుకు తొందరపడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు, అది కోర్టు కేసు, అది రావాలి, ఎందుకు మీరు తొందరపడుతున్నారు అంటే మీరు కావాలని దీన్ని ఇష్యూ చేస్తున్నారా, ఓపిక పట్టలేరా అని ఆనందపాలనే ఒక సేవకుడు, మా సేవకుడు ఆ రోజు మీటింగ్ పనుల్లో ఉండి ఆయన మాట్లాడడం జరిగింది. చెవులు ఏమైనా పోయినాయి అక్క నీకు, తక్కువ క్షమించండి తొక్క అంటున్నా, అక్కో నీవే చెవులు ఏమైనా పోయినాయా, ఆ వీడియో నీ దాకా వచ్చి ఉండేది నాకు తెలుసు, విన్నావు అంటే కావాలని మాట్లాడుతున్నావు. మరొక మాట చెబుతున్నాను, ఒకవేళ చెవులు అయితే కొంచెం చూపించుకో, పెద్దగా విను, కేసులో ఉంది, కోర్టులో ఉంది. ఎవరు న్యాయం చేశారో ఎవరు అన్యాయం చేశారో మొత్తం తేలుతాయి. సరే, దీన్ని తీసి పక్కన పెడతాం. ఇంకొద్ది నిమిషాలు చెప్పి నేను ముగిస్తానండి. ఇది మరీ ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన సంగతి. కానుక ఎందుకు పడుతున్నారు మీరు, ఫోన్పేలు ఎందుకు పెడుతున్నారు, గూగుల్ పేలు ఎందుకు పెడుతున్నారు, ఫోన్పేలు ఎందుకు పెడుతున్నారు? డైరెక్ట్గా వాళ్ళు విదేశాల్లో ఉండొచ్చు, విదేశ రాష్ట్రాల్లో ఉండొచ్చు, వాళ్ళు వచ్చే ఛాన్స్ లేక ఒకవేళ వారు కానుక పంపాలనుకుంటే ఫోన్పేలు, గూగుల్ పేలుగా మనీ పంపిస్తారు. ఈ మాత్రం కూడా తెలీదా, బుద్ధిహీనరాలా అక్కో, ముసుగుటక్కులాడి అక్క. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వస్తారు, రాలేని స్థితిలో ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఏదో ఆయన మెసేజ్లు విని జూమ్ యాప్ లైవ్లోకి వచ్చి పురికొల్పబడ్డారు, మేము సంఘ క్షేమాభివృద్ధికి ఇవ్వాలనుకుంటున్నాం అన్నారు, వాళ్ళ కోసం పెట్టిండొచ్చు. మూడవది, తర్వాత మరి ఎకరాల స్థలం కొంటున్నాడు అంటున్నావు, ఎందుకు స్థలాలు కొంటున్నాడు ఆలోచించాలి కదక్క, ఒకసారి పేటకు రావచ్చు కదక్క నువ్వు. మరి ప్రార్థనా తోటని అనేక మంది, కొంతమంది అక్కడ ట్రైనింగ్ తీసుకోవచ్చు, ఒకవేళ సేవకి కొంతమంది వ్యక్తిగతంగా వచ్చి ప్రార్థన చేసుకుంటారు, దానికి స్థలం కొంటాడు, తప్పే ఉంది. మరి మీటింగులు గతంలో వేరే వాళ్ళ స్థలాల్లో పెట్టుకున్నాడు మా పాస్టర్ గారు, తెలియదు నీకు, బుద్ధిహీనురాలు కదా, నెపం వేస్తున్నావు, వారం లేక ఈ వీడియో పెట్టావు. నువ్వు అవసరతలు ఉంటాయి మినిస్ట్రీకి, మీటింగ్ స్థలాలు ఉంటాయి. ఇంకో విషయం తెలుసా నీకు, ఆయన పరిశుద్ధుల కొరకు ఆ మీటింగ్ స్థలాలు ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా ఆయన పేరు మీద కాదు మినిస్ట్రీ పేరు మీద రాసేసుకున్నాడు. ఇవన్నీ తెలియదులే పాపం అమ్మకే. తర్వాత ఇది మూడో విషయం. నాలుగో సంగతి బాగా వినండి. ఇదేంటంటే, ఇప్పుడు నేను కానుకల దగ్గరకు వస్తున్నా. ప్రతి సెషన్లో నువ్వు కానుకలు పడుతున్నావు, నువ్వు కానుకల కోసం పెట్టావా, ఇంక దేనికోసం పెట్టావా అని అడుగుతుంది. ఏమో మాటలు ఎలా ఉన్నాయంటే, సూదేసేటప్పుడు నొప్పి తెలియదు, కొంతమంది డాక్టర్లు భలే చేస్తారండి, అట్లా ఉన్నాయి. అటు తిట్టకుండానే స్మూత్గా మాట్లాడింది. మీటింగులు బాగా జరిగినాయి కాబట్టి వీళ్ళ కుళ్ళు, జరగకుండా చేయాలనుకున్నారు, రాకుండా చేయాలనుకున్నారు, జనం వచ్చారు, దేవుడు నడిపించుకున్నాడు, అది వేరే విషయం. అయితే నేను చెప్తానక్క, ఇప్పుడు మీటింగ్, ఇప్పుడు కానుక పట్టకూడదా, ఎందుకు పడుతున్నాడు జాగ్రత్తగా విని. ఇప్పుడు నేను చెప్తాను, ఇది సీరియస్గా తీసుకో, జాగ్రత్తగా విని. ఎందుకు పడుతున్నాడు అంటే, అనేక మంది సేవకులు చెలుగుపేటలో ఉన్న శాలంరాజు గారిని కలవడానికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వచ్చిన వాళ్ళని ఊరకు పంపిలేక, వినమ్మా నీకు తెలిసేస్తేనే ఇవన్నీ. వాళ్ళ కొంత కానుక, ఏమంటే ఎంతమంది వస్తారండి, వాళ్ళ కొంత కానుక. మినిస్ట్రీలో ఉన్న సేవకులు దూర ప్రాంతాలకు వెళ్ళారు ఫ్యామిలీలతో, మినిస్ట్రీలో ఉన్న సేవకులు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా ఉంటున్నారు, అక్కడ తింటున్నారా లేదా, ఆ విషయాల్లో మరి ఎవరక్క బాధ్యత తీసుకుంటున్నాడు. ఏదో నూనె పోసి చేతుల నుంచి సేవకులు అయ్యని పంపించడం కాదు, చెవులు పెద్ద చేసుకుని విను. అఫ్కోర్స్ ఒకవేళ మినిస్ట్రీలో 100% ఉంటే ఒక 10%కి అడపదడప అంది ఉండకపోయినా కొంతమందికి ఆయన దగ్గర నుంచి సహాయం అందింది. ఆ మిగిలిన 10% కూడా భవిష్యత్తులో అందుతాయి. అందరికీ ఒకేసారి ఆయన చేయలేకపోవచ్చు, అందరికీ ఒకేసారి ఆయన చేయుతున్న ఇవ్వలేకపోవచ్చు. 1 by 1 చేసుకుంటూ రావాలి సేవకుల విషయంలో. మరి నువ్వు ఇస్తావా, నీ కుటుంబ సభ్యులు ఇస్తారా, వీకేఆర్ గడిస్తాడా, మణిగంట గడిస్తాడా, ఏం మాట్లాడుతున్నావు? సాతాన సంబంధమే, దేవుని సంబంధమే. సేవకులు వస్తారు, వారి కానుక. మరి మినిస్ట్రీలో ఉన్న సేవకులు మందిరాలు కట్టుకోవాలన్నా, స్థలాలు లీజుకి తీసుకోవాలన్నా, వీళ్ళు కొంత వేసుకుంటే అన్నా మా పరిస్థితి లేదన్నా అంటే, మరి ఆత్మీయ తండ్రి చూస్తా ఊరుకుంటాడా? కొంత ఆయన నుంచి కొంత సహాయం. మరి ఆన్లైన్లప్పుడు, శుక్రవారాలప్పుడు
ఆదివారం 2 సెషన్లు. ఏమండి ఎంత ఖర్చు ఉంటుంది? ఇవన్నీ తెలిస్తే నిజంగా నువ్వు ఆత్మీయురాలు అయితే ఇలాంటి సోది మాటలు మాట్లాడు, ఇలాంటి తొక్కలో మాటలు మాట్లాడు. అక్క నువ్వే విను, ముసుగు టక్కులాడి అక్క నువ్వే విను. ఇంకో విషయం, మందిరంలో ఒక పక్కన పెద్దది కాకపోవచ్చు, ఒక మోస్తరు చిన్నది వృద్ధాశ్రమం కట్టుకున్నాడు. మరి శుక్రవారం ఆదివారం మరి ప్రతిరోజు శుక్రవారం ఆదివారం కాకుండా మిగిలిన 10 రోజుల్లో కూడా అన్నం వండేవాళ్ళు. అన్నం వండాలి, కూరగాయలు. మరి ఇవన్నీ ఎవరు ఇస్తారు? ఆయన కట్టలు కట్టుకొని బ్యాంకులో వేసుకొని ఊరేగొట్టడానికి కాదు. ఆడపిల్లగా మాట్లాడటం నేర్చుకో. పిచ్చి పిచ్చి మాటలు, పనికిమాల మాటలు, తొక్కలో మాటలు మాట్లాడమాకు. ఇందుకు ఆయన కానుకబడుతుంది. ఇందుకు స్వయంగా ఆయన దగ్గర ఉండి అనుభవించిన వాళ్ళకి అర్థమైంది. అందులో నేను ఒకను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా ఈ మాటలు. ఇంకో మాట అంది ఏమనంటే, మరి పరిచారకులు వినే పని లేదా? వాళ్ళ చేత అన్నాలు వండిస్తున్నారు, మరి వాళ్ళు కూడా వినాలనే మెసేజ్ మీటింగుల్లో. అంటే ఇప్పుడు ఒక వాక్యం జరగాలి సంఘంలో అంటే కొన్ని పరిచర్యలు ఉంటాయి. బాగా పరిచర్యలు కొన్ని ఉంటాయి. పట్లేసే పరిచర్యని, అన్నం వండే పరిచర్యని, వాటర్ పరిచర్యని, బాత్రూమ్ దగ్గర పరిచర్యని, బల్ల దగ్గర పరిచర్యని. అసలు పరిచర్య ఏంటి? వాక్యం. మరలా ఆయన అప్పుడు గొప్పడు నేను చెప్పట్లా. ఆయన అప్పటికి నేను గొప్పని చెప్పుకోడు. తన బిడ్డల్ని హెచ్చిస్తాడు ఆయన. పరిచారకుల విషయంలో నా బిడ్డల్లో ట్రాఫిక్లో కానీ, వాటర్ పరిచర్య కానీ, వెనకాల ఆ పొయ్యిల దగ్గర కష్టపడుతూ ఆ వేడి దెబ్బ తట్టుకుంటూ నా బిడ్డలో పరిచర్య చేస్తున్నారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి అని నిన్న కూడా ప్రార్థన చేశాడు. కళ్యాణ పోయినాయా? ఆయన ఎప్పుడు కూడా పరిచారకుల్ని ఆయన తీసివేసేవాడు కాదు. మరలా మీటింగ్లు అయిపోయిన తర్వాత వాళ్ళతో మరలా కలిసి వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలుసుకొని వాళ్ళ విషయంలో తను బాధ్యత కలిగి ఉన్నాడు. వాళ్ళు వినేం పని లేదంటే వెనకాల బాకాలు ఉంటాయి, బాకాలు కడతాం. చక్కగా వాళ్ళు వింటా పని చేస్తారు. ఇంకెట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయండి. ఈమె చాలా మాట్లాడింది. మీరు చూడండి ఆ ఛానల్లో. అర్థమైందా? ముసుగు టక్కులాడి నువ్వే కానుక ఎందుకు పట్టానో, ఎందుకు పట్టించాడో చెప్పా. జనరేటర్ ఖర్చు ఏంటి? మరి అన్ని రోజుల్లో మరి అక్కడ ఆహారం పెడుతున్నారు కొంతమంది వృద్ధులు వృద్ధాశ్రమంలో. ఎంతమంది అండి? ఎందుకు కట్టాలి ఆయన వృద్ధాశ్రమం? ఎందుకు? వాళ్ళు ఎవరో కాదు అనుకున్న తల్లుల్ని ఆయన ఎందుకు మందిరంలో తీసుకొచ్చి పెట్టుకుంటున్నాడు? మరి వాళ్ళ దగ్గర కొంతమంది పరిచారకులు. ఏంటిది నీకు తెలుసా? నువ్వు చూస్తున్నావా? పరిచారులకి నేనేం చేయడం అది ఇదని మాట్లాడుతూ ఉన్నావు. నేను అందుకే చెప్తున్నాను, పరిచారకులారా, విశ్వాసులారా, మీరు స్పందించాలి. ఇలాంటి వాళ్ళు తరిమి కొట్టాలి. గుర్తుపెట్టుకోండి ఇలాంటి వాళ్ళని. ఎంత బాధాకరంగా ఉంటుందంటే వాడబడుతున్న సేవకుల మీద ఇంకా ఎంకరేజ్ చేసి ప్రార్థన చేసేది పాగొట్టి ఈ సహోదరి ఇన్ని విధాలుగా నిందలు మోపుతూ ఉంది. ఆయనకు వచ్చిన నష్టమేం లేదు సహోదరి, గుర్తుపెట్టుకో. నీకంటే చాలామంది మనగత్తెలే వచ్చారు, మనగాళ్ళే వచ్చారు. దేవుడు వాళ్ళందరూ నేలమట్టం చేశాడు. వాళ్ళ ముందే సన్నిధిని డెవలప్ చేసుకుంటూ పోతున్నాడు. శాలేమరాజు గారి యొక్క విలువ ఇంకా తెలియజేసుకుంటూ పోతున్నాడు. ఒకవేళ సేవకులందరిలో పొరపాట్లు ఉండొచ్చు, కొద్ది గొప్ప. ఎవరి వ్యక్తిగత ప్రాబ్లమ్స్ వాళ్ళని. నువ్వు చేయవా పాపం, నేను చేయనా? సేవకులు అందరూ చేసేవాళ్ళు మనుషులు. ఏదైనా వ్యక్తిగతంగా చిన్న లోపాలు ఏదైనా ఉంటే దేవుడు సేవకులు చూసుకోవచ్చు. అంత మాత్రాన నీ ఇష్టానుసారంగా మీటింగ్ల వ్యవహారం ఎత్తి, కానుకల వ్యవహారం ఎత్తి పరిచారకులను పట్టించుకోడు. వాళ్ళు వినే పని లేదా? పరిచారకులకి ఎంత విలువిస్తాడో వచ్చి చూడు, నీకు అర్థమైంది. ఇదండి నా ప్రభునందు ప్రియ సహోదరులారా. మాట్లాడితే ఇంకా చాలా ఉన్నాయి, కానీ వీడియోలు అంతా వెళ్ళిపోతూ ఉంది. దీన్ని దయచేసి మీరు అందరూ షేర్ చేయండి. ఇలాంటి దొంగ మోకలు బయలుదేరుతూ ఉన్నారు, పనికి ఆటంకంగా ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళని దేవుడే కట్టేసి మరి ఆపునట్లు, సంఘాన్ని ఇంకా దేవుడు ముందుకు నడిపించినట్లు, శాలేమరాజు యొక్క ఆరోగ్యం గురించి, సన్నిధిలో ఉన్న సేవకుల గురించి మీరు ప్రార్థన చేయాలని మీ అందరి ప్రేమపూర్వకంగా తెలియజేస్తుందని ఈ వీడియో ముగిస్తూ ఉన్నా. మీ అందరి హృదయపూర్వక వందనాలు.